దీని గురించి మొన్న మీకు చెప్పాను నేను. అది ఎంత హైక్ అయిందో, ఎంత వ్యూస్ వచ్చినాయో. జరిగేది జరగబోయేది భద్రాచలం నుంచి వచ్చిన కోయదొర చెప్పినట్టు లేదు, కంది మల్లయ్యపల్లి నుంచి వచ్చిన వీర బ్రహ్మేందర స్వామి చెప్పినట్టు ముందే మీకు ఈ చెట్టు కింద చెప్తున్నా చెప్పానా లేదా? అయ్యా, ఆయన మీద ఈ విధంగా సనాతన ధర్మం గురించి మాట్లాడి మైనార్టీస్తో క్రిస్టియన్స్తో పెట్టుకున్నాడు. అతి స్వల్ప సంఖ్యాకులైనటువంటి భారతదేశంలో ఉన్న వీళ్ళల్లో అనేక మంది అయిష్టతతో ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళతో ప్రమాదం ఉంది. ఒక పక్కన 2029లో మళ్ళీ మాకు ఇదే విధంగా సపోర్ట్ చేస్తాడో చేయడో ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు. పవన్ అనేవాడు ఉంటే నాకు భవిష్యత్తు ఉండదు, ఏంటి ఎలా ఈ పవన్ అడ్డం తీర్చుకోవాలని అతను ఆలోచిస్తున్నాడు. ఇది నిన్న జరిగిన విషయం. ఇది ఒక స్మాల్ చిన్న ఇది అతను ఒక డ్రింకర్. ఇది అసలు క్రియేషన్, ఇదేం కాదు. అతని పేపర్లో పత్రికల్లో వీటిలో రావడానికో ఇంకోటో లేదా పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికో ఇలా చిన్న ఒదుడుకు వస్తేనే పేరుకి చెప్పుకుంటున్న 26% ఉన్న కాపులు అని, పెద్ద రౌడీలు అని, పెద్ద పోటుగాళ్ళు అని చెప్పుకుని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. వాడిని అరెస్ట్ చేసేటప్పుడు కోర్టుకి వెళ్ళొచ్చు, ఆయన సన్మానం చేయొచ్చు, అవునా? వాడిని రిమాండ్కి తీసుకెళ్లేటప్పుడు వెళ్ళొచ్చు. అనంతమైన జన సైనికులు ఉన్నారు. పోలీస్ లిమిటే కదా. నిజంగా పవన్ కళ్యాణ్ జన సైనికులు రోడ్డు మీద ఎక్కితే పోలీస్ కంట్రోల్ చేయలేదండి. పోలీస్ కంట్రోల్ చేయలేదు. మీరేం చేస్తున్నారు? అతి దారుణంగా తిట్టిన జోగి రమేష్కి పట్టం కడుతున్నారు. ఏదో 4 మాటలతో 2 ప్రెస్ మీట్లతో సరిపెడుతున్నారు. కొడాలి నాని గారిని పొకోడి గికోడి కాపు నా కొడుకులు అన్నోడిని వాడికి వెళ్ళి కోడిగుడ్లు ఇదే టమాటాలు ఏంటి కోడిగుడ్డు పొరుటేసుకుని టమాటా చారు పెట్టుకోమని ఇస్తున్నారా? నాటు బాంబులు దొరకవా ఇసరాలంటే? మొలదేలిన రాళ్ళు ఏమి దొరకవా? కంకర రాళ్ళు దొరకవా వేసి కొట్టాలంటే? అదేంటంటే ఆడి మీద ప్రేమ. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ కూడా వదిలేసి పదవుల కోసం తిరుగుతున్నారండి. టీడీపీ జనసేన అందరూ అందరూ పదవుల కోసం తిరుగుతున్నారు. అది చాలా దారుణం అండి. అది కాకోకుండా మీరు ఇమీడియట్లీ ఆయన్ని కాపాడుకోండి. ఆయన్ని కాపాడుకుంటే రాష్ట్రం బాగుంటుందండి. ఎందుకంటే నిజాయితీపరుడు. ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, కాకముందే అనేకం చేశాడు. ఇవాళ ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు, 20 మంది ఒక 2-3 ఎంపీలకి నాయకుడు అయ్యాడు. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు అనేటటువంటి 40 ఏళ్ల చరిత్ర కలిగిన మోనార్కుని సీఎం చేయటంలో కానీ, మహారాష్ట్రలో ఫడ్నవీస్ అనేటటువంటి ఒక మహానాయకుడిని సీఎంలో చేయటం కానీ, సీఎంగా భారతదేశంలోనే 3వసారి అత్యధిక మన సపోర్టుతో ప్రధానమంత్రి అయినటువంటి మోడీని ప్రధానమంత్రి చేయటంలో కానీ అనేక విషయాల్లో 100% సహకరించింది. ఓన్లీ వన్ డేరింగ్ అండ్ డేషింగ్, నీతి నిజాయితీ ఎథిక్స్ ఉన్నటువంటి హీరో, నాట్ ఏ పొలిటికల్ సినీ హీరో. ఈజ్ ద పొలిటికల్ హీరో. ఓన్లీ 1% పవన్ కళ్యాణ్ సార్. ఆయన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది వీళ్ళు కూడా అంత సెక్యూరిటీ ఎవరు, వీళ్ళకి కూడా భయంగా ఉంది. మొన్న పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల్లో వెళ్ళిన తర్వాత, ఢిల్లీ వెళ్ళిన తర్వాత, ఢిల్లీలో ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, అనేక రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు అందరూ కూడా అతన్ని అప్రిషియేట్ చేసిన విధానాన్ని చూసి అతను వెళ్ళిన ఎత్తు ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాళ్ళు అసలు పిలిచే విధానమే చాలా అద్భుతంగా ఉందండి. వాళ్ళు ఒక ఎంపీ గారు అంటున్నారు, హమారే మహారాష్ట్రకు థర్మల్ పవర్ ప్లాంట్ సే కోई ज़रूरत नहीं है, पावर प्लांट का ज़रूरत नहीं है, हमारे को ज़रूरत है हमारे दोस्ती, हमारा भाई लोग ने, हमारा बड़ा भाई ने पवन कल्याण जी का पावर चाहिए, हमारे को पावर स्टार पावर चाहिए हमारे को, बस ऐसी बता रहे ఎంపీ लोग ఎమ్మెల్యే लोग. ఇంత గౌరవ మర్యాదలు రావటం వీళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మేమైతే 100% మేమైతే వాళ్ళని నమ్మం. ఇవాళ నాయకత్వం లేమేమో ఎందుకుంటుందండి వాళ్ళ యూజ్ అండ్ త్రో. ఏంటంటే 26% ఉన్న కాపులకు సిగ్గు పౌరుషం ఉందా అండి? 3% ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని ఏళ్తున్నారు. ఏలటానికి కారకుడైన పవన్ కళ్యాణ్ బాగుంటే మాకు చాలని చెప్పి అతని కోసం వచ్చామే కానీ కేవలం రాష్ట్రాభివృద్ధి మేము చేసుకోలేమేంటి?
అంతకన్నా బాగా ఎన్నిసార్లు 3 సార్లు రాష్ట్ర అభివృద్ధి ఎందుకు చేయలేకపోయారు? మోడల్ స్టేట్గా ఎందుకు మీరు చేయలేకపోయారు? ఇవాళ నిధులు ఎందుకు తేలేకపోయారు? ఇవాళ నిధులు కూడా తెచ్చేది ఎవరో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి. అంతకుముందు ఇదే మోడీ మిమ్మల్ని ఏమన్నాడు? ఏతో ఏటీఎం కార్డ్ है ये यूज़ कर रहे पोलवरम, हाँ यही बात बताया చేస్తారు. ఈజ్ అవర్ నో సార్, చేస్తారు, 100% చేస్తారు, చెయ్యాలి. వీ వాంట్ ద ఎడ్యుకేషన్, పొలిటికల్ ఎడ్యుకేషన్. దట్స్ వై వీ హ్యావ్ మేక్ బై ద చంద్రబాబు. ఆయన దగ్గర ఉన్న రాజనీతి